బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. టీడీపీతో పొత్తు ఖరారు చేసిన నేపథ్యంలో వారితో కలిసి వెళ్లేదానిపై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే టీడీపీ వైసీపీ జాయింట్ యాక్షన్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే దానిపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేన నేతలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు, ఎంత బలం ఉందనే అంశానికి సంబంధించి విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలతో పవన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పార్టీ కీలక నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పొత్తుల ప్రకటన వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులతో నేరుగా కూడా వారు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి ఎన్నికల్లో ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ మనం పోటీ చేయాలి, బలాబలాలన్నీ కూడా బేరీజ్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సంతోష్. ఏదైతే ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో విస్తృత స్థాయి కార్యకర్తలతో ఇటు సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ తోటి పొత్తులు ఉంటాయని చెప్పేసి ఖరారైన అనంతరం కూడా ఇటు మొదటి సమావేశం అయితే కనుక జనసేన వీర మహిళలతో కావచ్చు, అదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు జిల్లా కార్యదర్శులతో పాటు వీరందరితో కూడా ఇటు కీలక నేతలతోటి ఏదైతే ఇటు నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన అయితే కనుక ఈ రోజు జనసేన అధ్యక్ష పార్టీ ప్రధాన ఏదైతే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీరిద్దరి సమక్షంలోనే ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. దీనిలో భాగంగా ముఖ్యంగా చర్చకొచ్చే అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పొత్తు టీడీపీతో పొత్తుతో ఉన్నారో ఆ పొత్తుకి సంబంధించి ఇటు కార్యకర్తల నుంచి కూడా ఎటువంటి స్పందన వస్తుంది, ఏ విధంగా వెళ్ళబోతున్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరొక పక్క చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఈ బీజేపీ కూడా పొత్తుతో ఉన్నటువంటి జనసేన ఇటు రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది, ఈ మూడు పార్టీలు కూడా ప్రధానంగా కలిసి వెళ్ళబోతున్నాయా, ఏదైతే ఇప్పుడు వైసీపీ పార్టీ అరాచకాలను ఎండగట్టే విధంగా ప్రజలకు ఏ విధంగా చేరువయ్యే విధంగా ఉండాలి అన్న దానిపై అయితే కనుక చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉద్దేశించి మాట్లాడతారు అన్న దానిపై అయితే కనుక వేచి చూస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఇటు చంద్రబాబు నాయుడు అరెస్టు తోటి ఇప్పుడు ఏదైతే జనసేన అధ్యక్షుడు పొత్తు ఖరారైన నేపథ్యంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కీలక నేతల నుంచి కూడా కొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్, అదే కాకుండా మరొక ఈ నెల 23వ తారీఖున వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కార్యక్రమాన్ని కూడా తొలి భేటీ కూడా నిర్వహించబోతా ఉన్నారు. దాని నేపథ్యంలో కూడా ఈ అన్ని అంశాలన్నీ కూడా ఇటు కూలంకషంగా ఇటు పార్టీ నేతలతో అయితే కనుక చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇటు జనసేన పార్టీ అధ్యక్షుడు నిర్వహించబోయే ఈ సమావేశము ఎంతో కీలకంగా పరిగణలోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అన్నిటిలో కూడా ఒకేసారి ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ఇటు ఏ విధంగా ముందడుగేయాలి, అదే విధంగా వైసీపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటుని ఏ విధంగా ఇటు టీడీపీకి అదే విధంగా జనసేనకి కావచ్చు వీటన్నిటికీ ఏ విధంగా మలుచుకోవాలన్న దానిపై అయితే కనుక విస్తృత స్థాయి భేటీ సమావేశం కూడా నిర్వహిస్తా ఉన్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే కనుక ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం అదేవిధంగా ఇటు మరికొద్ది రోజుల్లో కూడా ఇటు బీజేపీ తోటి కూడా మాట్లాడే అవకాశాలు కూడా కనబడుతున్నాయని చెప్తా ఉన్నారు. ఏదైతే ముందస్తు ఎన్నికలపై కూడా ఇటు చర్చించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు సమావేశం అత్యంత కీలకంగా మారిందనే చెప్పుకోవచ్చు. పొత్తుల అనంతరం కూడా మొదటి సమావేశం కాబట్టి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సంతోష్.